ఆంధ్రప్రదేశ్పై దిత్వా తుపాను ప్రభావం కనిపిస్తోంది. క్రమంగా తుపాను బలహీనపడుతున్నప్పటికీ కూడా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది. రాబోయే 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను క్రమక్రమంగా బలహీనపడుతున్నప్పటికీ కూడా ఈ వాయుగుండంగా మారిన తర్వాత ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, తర్వాత రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ తుపాను ప్రభావంతో గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే శ్రీలంకని పూర్తిగా అతలాకుతలం చేసేసిందో ద్విధా తుపాను, అదే స్పీడ్తో వచ్చి అంతే స్థాయిలో ఇక్కడ తమిళనాడు మీద అలాగే దక్షిణ కోస్తా జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటుందని చెప్పి అంచనా కట్టారు. సో క్రమక్రమంగా ముందుకి కదులుతూ వేగం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే దక్షిణ కోస్తా జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో సమీపిస్తున్న కొద్దీ, చెన్నైకి సమీపిస్తున్న కొద్దీ వర్షాలు బాగా కురిసినటువంటి పరిస్థితి. ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ బలహీనపడినటువంటి వాయుగుండంగా మారిన తర్వాత కూడా మరొక 3 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లా కావచ్చు, తర్వాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, తర్వాత తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ దిత్వా చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, అలాగే ఇంకా వేగంగా కదలకుండా గంటకి 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు వస్తూ ఉంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 3 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతో కొన్నటువంటి వర్షాలు పడితే పిడుగులు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అధికారుల్ని అక్కడ లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మొన్న మోంతా తుపాను ఎలాంటి బీభత్సం సృష్టించిందో మనం చూసాం. మోంతా తుపాను గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన పరిస్థితి. ఇప్పుడు ఈ ద్వితా ఎఫెక్ట్ కూడా గాలులు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సో మోంతా లాంటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ సో ఇంచుమించు దానికి దగ్గరగా 50 కిలోమీటర్ల వేగంతో తర్వాత ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో బలంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. మనం చూసాం తిరుపతిలో భారీగా వర్షం పడుతోంది. సో శ్రీకాకుళంలో కూడా ఈ దిత్వా ఎఫెక్ట్ కనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తర్వాత శ్రీకాళహస్తి క్షేత్రం దగ్గర కూడా భారీగా వర్షం పడినటువంటి పరిస్థితి. సో భక్తులు కొంతవరకు ఇబ్బందులు పడినప్పటికీ కూడా సో అంత తీవ్ర స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఊపిరి పీల్చుకున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలు, తమిళనాడు ఈ దగ్గరగా ఈ ప్రాంతాలన్నీ కూడా 2 రోజులుగా వర్షాలు పడతాను అని ఈ వర్షాల ఎఫెక్ట్కి అన్నదాతలు కూడా కొంత నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. సో అన్నదాతలు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంట ఏదైనా నష్టం వచ్చినా సరే, మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి అప్రమత్తం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరొక 3 రోజులు ఉన్నాయన్నటువంటి అంచనా వేసినటువంటి నేపథ్యంలో సో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సముద్రం కొన్ని చోట్ల అల్లకల్లోలంగా కనిపిస్తోంది. సో అలలు పోటెత్తుతూ ఉన్నాయి. సో మత్స్యకారులు మరొక వారం రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు ఎక్కువ పడితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు స్కూళ్ళు కూడా సెలవు ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా సో వర్షం పడుతున్నటువంటి ప్రాంతాల్లో అలాంటి సిచ్యువేషనే ఉంది. సో ప్రజలు బయటకు వచ్చి విధులకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు, సో మార్నింగ్ సమయంలో ఎవరైతే తమ విధులకు వెళ్తా ఉన్నారో వర్షాలు పడేటువంటి ప్రాంతాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి గత రాత్రి నుంచి అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు అక్కడ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఏర్పడితే, విద్యుత్ అంతరాయం కలిగినా, లేదంటే చెట్లు ఏదైనా కింద పడినా, సో మార్గ మధ్యలో వాహనదారులకు ఏమైనా ఇబ్బంది ఏర్పడినా వాటన్నిటిని కూడా సమీక్షించేందుకు
ఆ బృందాలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ స్థాయిలో వర్షం పడుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్. ఒకవేళ భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల వైపు ఆ వరద ప్రవాహం కొనసాగితే వెంటనే అక్కడున్న ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా అధికార యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మోంతా తుఫాను వచ్చినటువంటి ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ప్రజలు ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇటు శ్రీకాకుళంలో వర్షాలు పడతా ఉన్నాయి, విజయనగరంలో ఒక మోస్తరుగా పడతా ఉంది. తర్వాత ఇటు దక్షిణ కోస్తా నుంచి బాపట్ల కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, ఈ ప్రాంతాల్లో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఒక సూచన చేసినటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 3 రోజుల పాటు ఈ ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వాతావరణ శాఖ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ తుఫాన్ అనేది బలహీనపడుతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారింది, తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అదే తీరం వెంబటి అదే విధంగా ప్రయాణిస్తూ సముద్రంలోనే పూర్తిగా బలహీనపడే ఛాన్స్ ఉందని చెప్పి ఎప్పుడో ముందే అంచనా కట్టారు. ఆ అంచనాకి తగ్గట్టుగానే ఈ దిత్వా తుపాను క్రమక్రమంగా తీరం వెంబడి కొనసాగుతూ ఇప్పుడు చెన్నైకి ఇవాల్టికి నేను ఈ వార్త చెప్పే సమయానికి చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతోనే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ దిశను ఏమైనా మార్చుకుని మరింత బలపడే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో అని ఒక చర్చ అయితే ఉంది. కానీ ఇప్పటికి కట్టినటువంటి అంచనా ప్రకారం ఇది బలహీనపడే పరిస్థితి ఉంది, సముద్రంలో డిజాల్వ్ అయ్యే అవకాశమే ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది.